మాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళను 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని పెంచిన మాకు పట్టాడు అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు. ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు, అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనుగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి, నిరుద్యోగ సమస్యను తీర్చాలి, ఇన్నిటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ప్రాధాన్యతలో కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని ప్రధానమైన వృత్తిగా పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని కన్న ప్రాంతం, మనల్ని పెంచిన ప్రాంతం, మనల్ని నమ్ముకున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రవాస భారతీయుల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలి. ఇతర దేశాలలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను మన దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఆ కార్యాచరణ, ఆ ప్రణాళికతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కోవిడ్ వచ్చే వరకు ఫార్మా ఎంత గొప్పగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఉందో ఎవరికి తెలీదు. 4 వ్యాక్సిన్స్ కోవిడ్ సందర్భంలో ఉంటే 3 తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నది, ఒకటి పూనాలో. దీనికి కారణం 1965లో ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ను ప్రారంభించింది కాబట్టి, అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ ఉద్యోగులుగా చేరిన వాళ్ళు బయటికి వచ్చి SOL రెడ్డి ల్యాబ్స్ లాంటి, హెటరో డ్రగ్స్ లాంటి ఫార్మా కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలు, బయాలజికల్ ఈవెంట్ ఇట్లాంటి పెద్ద కంపెనీలను ప్రారంభించిన కాబట్టి ఈరోజు దేశంలోనే బల్క్ డ్రగ్ ఫార్మా మనము ఒక దిగ్గజాలుగా తెలంగాణ రాష్ట్రం రాణించింది. ఇదే కాదు, ఐటీ రంగంలో ఈరోజు లక్షలాది మంది మీరు అమెరికన్ ఎకానమీని మీరు ఈరోజు డిక్టేట్ చేయగలిగిన స్టేజ్కి వచ్చిందంటే మీరు అందరూ ఐటీ నిపుణులు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం రావాలి, భారతీయుల యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే ఈ దేశానికి కంప్యూటర్ను అందించాలని మొట్టమొదట భారతదేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ.